హలో నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు ప్రొడ్యూసర్ అల్లాబక్షి గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్. ఎలా ఉన్నారు సార్? ఫైన్ మా. సార్, ఇప్పుడు చూసుకుంటే మన తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కొంతమంది ప్రముఖుల మీద ఐటీ దాడులు జరిగాయని చెప్పొచ్చు. ముఖ్యంగా దిల్ రాజు గారు కానియండి, మైత్రి మూవీ మేకర్ సుకుమార్ గారు, ఇట్లా వీళ్ళ మీద ఐటీ రైట్స్ అనేవి జరిగాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఐటీ రైట్స్ అనేది ఇట్స్ క్వైట్ న్యాచురల్ ప్రాసెస్. ఒక గవర్నమెంట్ వాళ్ళకి ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఐటీ రైట్స్ అనేది చేస్తారు. ఇప్పుడు ఇదేమి కొత్త ఏం కాదు. గతంలో కూడా మనం చూసాం ఐటీ రైట్స్. బాహుబలి సినిమా అప్పుడు కానీ, RRR సినిమా అప్పుడు కానీ. సో కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ స్క్రూటినీలో ఇది వన్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే. అండ్ దిల్ రాజు గారు అయితే రీసెంట్గా గేమ్ చేంజర్ కానివ్వండి, పుష్ప 2 కానివ్వండి, తర్వాత మళ్ళీ సంక్రాంతి కానివ్వండి, ఈ 3 సినిమాలు ఆయనకి ఉన్నాయి కాబట్టి సో వచ్చిన కలెక్షన్స్లో ట్యాక్స్ గవర్నమెంట్కి అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి కాబట్టి ఆ ప్రాపర్గా చేశారా లేదా అనేటువంటి విషయంలో ఖచ్చితంగా రైట్స్ వాళ్ళు ఎల్లుంటారు. సో దాని దగ్గర వీళ్ళ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఎటువంటి తప్పిదాలు లేకుండా ప్రాపర్గా పే చేసాం అనుకుంటే ఇట్స్ ఆల్ క్లియర్. సో ఐ హోప్ సో ఎంతైతే కలెక్షన్ వచ్చిందో అంత ట్యాక్స్ పే చేశారు కాబట్టి ఎటువంటి ఇష్యూ లేదు, ప్రాబ్లం లేదు, అన్నీ క్లియర్గా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు తప్పుడు కలెక్షన్స్ చూపిస్తున్నారు కాబట్టి ఇవి జరిగాయి అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? లేదు, తప్పుడు కలెక్షన్స్ రావడానికి అయితే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది సిస్టమ్. మీరు పీవీఆర్ కానివ్వండి, ఐనాక్స్ కానివ్వండి, ఐమాక్స్ మొత్తం ఏదైనా జీఎస్టీ కానీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అన్నీ పే చేసి నిర్మాతలకి ఏదైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో, మళ్ళీ ఎగ్జిబిటర్స్ సినిమా హాళ్ళు ఉంటాయో వాళ్ళ షేర్ పోయి, డిస్ట్రిబ్యూటర్ షేర్ పోయి నిర్మాతకి అప్పుడు ఆ షేర్ వస్తుంది. సో నిర్మాతకు వచ్చిన లాభంలో పే చేస్తారు, గ్రాస్లో పే చేయాలి. నెట్ వచ్చిన వసూల్లో, ఆదాయంలో, ప్రాఫిట్లో నుంచి మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. ఇంకా తప్పుడు లెక్కలు చూపించడానికి అవకాశమే ఆస్కారమే లేదు. ఇప్పుడు అందరూ కూడా మాల్స్లోనే ఉన్నాయి తప్ప సింగిల్ హాల్లో వెళ్ళి ₹50, ₹30 చిన్న చిన్న థియేటర్లు వెళ్ళి సినిమాలు చూడాలు, వాటిని హైడ్ చేయడం అటువంటి అయితే అసలు నాట్ అట్ ఆల్ పాసిబుల్. అది ఇప్పుడంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అబౌ 2 lakh ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్ చేయడానికి కుదరదు. సో ఒకవేళ నిజంగానే అన్ని 100 కోట్లు క్యాష్ ట్రావెల్ చేస్తూ చేయడానికి అసలు అవకాశమే లేదు దాంట్లో. బట్ మనం ఎంత కలెక్ట్ అయింది ట్యాక్స్, మనం ఎంత అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసి అనేది ఇంపార్టెంట్. దానిలో భాగంగానే ఐటీ రైట్స్ జరుగుంటాయి. ఇప్పుడు సంక్రాంతిలో చూసుకుంటే పెద్ద సినిమాలు అనేవి ఒక 2, 3 రిలీజ్ అయ్యాయి. కానీ అందులో మెయిన్‌గా దిల్ రాజు గాని, మైత్రి మూవీ మేకర్స్‌ని టార్గెట్ చేయడానికి ఏమన్నా రీజన్ ఉందంటారా? అదేం లేదు. ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ అంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ లైక్ వాళ్ళు మూవీ కంపెనీ. దిల్ రాజు గారు ఏంటంటే ఇటువైపు పుష్ప 2 దానికి కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఉన్నారు. ఆయన డిస్ట్రిబ్యూటర్, చాలా థియేటర్స్ ఉన్నాయి ఆయనకి. తర్వాత గేమ్ చేంజర్ ఉన్నది. గేమ్ చేంజర్ అయితే నాకు తెలిసి ఆయన లాస్ మేకింగ్ వచ్చి ఉంటుంది. దాని తర్వాత అట్ ది సేమ్ టైం సంక్రాంతి ఉన్నది. సో 3 సినిమాలు వచ్చాయి కాబట్టి దాంట్లో ఇప్పుడు పుష్ప 2 అయితే సుకుమార్ గారు డైరెక్టర్ కాబట్టి ఆయన కొంచెం క్వశ్చన్ చేయడం, ఆయన కూడా కొంత షేర్, వీళ్ళు ఏంటంటే నిర్మాతలతో పాటు మొత్తం రెమ్యునరేషన్ తీసుకోకుండా కొంత రెమ్యునరేషన్ తీసుకుని భాగంలో షేర్ ప్రాఫిట్ వచ్చేటట్టు ఉంటారు. ఖచ్చితంగా అప్పుడు వన్ ఆఫ్ ద పార్ట్ అవుతారు కాబట్టి ప్రొడ్యూసర్గా వాళ్ళని క్వశ్చన్స్ చేశారు. సో ఇట్ ఈస్ అ రొటీన్ ప్రాసెస్. ఎందుకంటే 100 కోట్లు వచ్చేసరికి ప్రభుత్వానికి ఎక్కడ ట్యాక్స్ రాదో అని చెప్పి రొటీన్ చెక్లో వెళ్ళినటువంటి రైట్స్ మాత్రమే. సరే, ఇప్పుడు చూసుకుంటే మన తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి కొంతమంది ప్రముఖుల మీద ఐటీ దాడులు జరిగాయని చెప్పొచ్చు. ముఖ్యంగా దిల్ రాజు గారు కానియండి, మైత్రి మూవీ మేకర్ సుకుమార్ గారు, ఇట్లా వీళ్ళ మీద ఐటీ రైట్స్ అనేవి జరిగాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఐటీ రైట్స్ అనేది ఇట్స్ క్వైట్ న్యాచురల్ ప్రాసెస్. ఒక గవర్నమెంట్ వాళ్ళకి ఎప్పుడైనా డౌట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఐటీ రైట్స్ అనేది చేస్తారు. ఇప్పుడు ఇదేమి కొత్త ఏం కాదు. గతంలో కూడా మనం చూసాం ఐటీ రైట్స్. బాహుబలి సినిమా అప్పుడు కానీ, RRR సినిమా అప్పుడు కానీ. సో కంటిన్యూస్ ప్రాసెస్ గవర్నమెంట్ స్క్రూటినీలో ఇది వన్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే. అండ్ దిల్ రాజు గారు అయితే రీసెంట్గా గేమ్ చేంజర్ కానివ్వండి, పుష్ప 2 కానివ్వండి, తర్వాత మళ్ళీ సంక్రాంతి కానివ్వండి, ఈ 3 సినిమాలు ఆయనకి ఉన్నాయి కాబట్టి సో వచ్చిన కలెక్షన్స్లో ట్యాక్స్ గవర్నమెంట్కి అడ్వాన్స్ ట్యాక్స్ పే చేయాలి కాబట్టి ఆ ప్రాపర్గా చేశారా లేదా అనేటువంటి విషయంలో ఖచ్చితంగా రైట్స్ వాళ్ళు ఎల్లుంటారు. సో దాని దగ్గర వీళ్ళ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఎటువంటి తప్పిదాలు లేకుండా ప్రాపర్గా పే చేసాం అనుకుంటే ఇట్స్ ఆల్ క్లియర్. సో ఐ హోప్ సో ఎంతైతే కలెక్షన్ వచ్చిందో అంత ట్యాక్స్ పే చేశారు కాబట్టి ఎటువంటి ఇష్యూ లేదు, ప్రాబ్లం లేదు, అన్నీ క్లియర్గా ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పుడు తప్పుడు కలెక్షన్స్ చూపిస్తున్నారు కాబట్టి ఇవి జరిగాయి అంటున్నారు. దీనికి ఏం చెప్తారు? లేదు, తప్పుడు కలెక్షన్స్ రావడానికి అయితే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పుడంతా ఆన్లైన్ అయిపోయింది సిస్టమ్. మీరు పీవీఆర్ కానివ్వండి, ఐనాక్స్ కానివ్వండి, ఐమాక్స్ మొత్తం ఏదైనా జీఎస్టీ కానీ, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అన్నీ పే చేసి నిర్మాతలకి ఏదైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారో, మళ్ళీ ఎగ్జిబిటర్స్ సినిమా హాళ్ళు ఉంటాయో వాళ్ళ షేర్ పోయి, డిస్ట్రిబ్యూటర్ షేర్ పోయి నిర్మాతకి అప్పుడు ఆ షేర్ వస్తుంది. సో నిర్మాతకు వచ్చిన లాభంలో పే చేస్తారు, గ్రాస్లో పే చేయాలి. నెట్ వచ్చిన వసూల్లో, ఆదాయంలో, ప్రాఫిట్లో నుంచి మనం ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. ఇంకా తప్పుడు లెక్కలు చూపించడానికి అవకాశమే ఆస్కారమే లేదు. ఇప్పుడు అందరూ కూడా మాల్స్లోనే ఉన్నాయి తప్ప సింగిల్ హాల్లో వెళ్ళి ₹50,
రూ. 30 చిన్న చిన్న థియేటర్లు వెళ్ళి సినిమాలు చూడ్డాలు వాటిని హైడ్ చేయడం అటువంటి అయితే అసలు నాట్ అట్ ఆల్ పాసిబుల్. అది ఇప్పుడంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అబౌవ్ 2 lakh ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్ చేయడానికి కుదరదు. సో ఒకవేళ నిజంగానే అన్ని 100 కోట్లు క్యాష్ ట్రావెల్ చేస్తూ చేయడానికి అసలు అవకాశమే లేదు దాంట్లో. బట్ మనం ఎంత కలెక్ట్ అయింది ట్యాక్స్, మనం ఎంత అడ్వాన్స్ ట్యాక్స్ పే చేసి అనేది ఇంపార్టెంట్. దానిలో భాగంగానే ఐటీ రైట్స్ జరుగుంటాయి. సరే, ఇప్పుడు సంక్రాంతిలో చూసుకుంటే పెద్ద సినిమాలు అనేవి ఒక 2, 3 రిలీజ్ అయ్యాయి. కానీ అందులో మెయిన్‌గా 'దిల్ రాజు' గాని 'మైత్రి మూవీ మేకర్స్‌ని' టార్గెట్ చేయడానికి ఏమన్నా రీజన్ ఉందంటారా? అదేం లేదు. ఇప్పుడు 'మైత్రి మూవీ మేకర్స్' అంటే ఇట్స్ ఎ బిగ్గెస్ట్ లైక్ వాళ్ళు మూవీ కంపెనీ. 'దిల్ రాజు' గారు ఏందంటే ఇటువైపు 'పుష్ప 2' దానికి కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఆయన డిస్ట్రిబ్యూటర్, చాలా థియేటర్స్ ఉన్నాయి ఆయనకి. తర్వాత 'గేమ్ చేంజర్' ఉన్నది. 'గేమ్ చేంజర్' అయితే నాకు తెలిసి ఆయన లాస్ట్ మేకింగ్ వచ్చి ఉంటది. దాని తర్వాత అట్ ది సేమ్ టైమ్ 'సంక్రాంతి' ఉన్నది. సో 3 సినిమాలు వచ్చాయి కాబట్టి దాంట్లో ఇప్పుడు 'పుష్ప 2' అయితే సుకుమార్ గారు డైరెక్టర్ కాబట్టి ఆయన కొంచెం క్వెషన్ చేయడం. ఆయన కూడా కొంత షేర్, వీళ్ళేందంటే నిర్మాతలతో పాటు మొత్తం రెమ్యునరేషన్ తీసుకోకుండా కొంత రెమ్యునరేషన్ తీసుకొని భాగంలో షేర్ ప్రాఫిట్ వచ్చేటట్టు ఉంటారు. ఖచ్చితంగా అప్పుడు వన్ ఆఫ్ ద పార్ట్ అవుతారు కాబట్టి ప్రొడ్యూసర్‌గా వాళ్ళని క్వెషన్స్ చేశారు. సో ఇట్ ఈస్ ద రొటీన్ ప్రాసెస్. ఎందుకంటే 100 కోట్లు వచ్చేసరికి ప్రభుత్వానికి ఎక్కడ ట్యాక్స్ రాదో అని చెప్పి రొటీన్ చెక్‌లో వెళ్ళినటువంటి రైట్స్ మాత్రమే ఇవి.